హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సందీప్, మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్ వీడియోలో మనం కేవలం 49 రూపాయలకే ఒక .tech కానీ .online .xyz ఇటువంటి ఎక్స్టెన్షన్ ఉన్న డొమైన్ ఏ విధంగా పర్చేస్ చేయాలి, సో దివాళీ ఆఫర్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ పర్చేస్ చేసిన డొమైన్ని ఈరోజు నేను హోస్టింగ్ తోటి ఏ విధంగా లింకప్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇటువంటి మరిన్ని హోస్టింగ్ అండ్ డొమైన్ రిలేటెడ్ వీడియోస్ మిస్ కాకుండా అందరికంటే ముందే మీరే చూడొచ్చు. సో ఇక్కడ నేను ఏదైతే హోస్టింగర్లో పర్చేస్ చేశానో దాంట్లో లాగిన్ అవ్వడం జరిగిందని నా మెయిల్ ఐడి ఉపయోగించి. అయితే ఈ డొమైన్ నేను నేమ్ చీప్ హోస్టింగ్ తోటి యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో నాకు నేమ్ చీప్లో ప్లాన్ అయితే ఉంది. సో ఈ ప్లాన్ ఏంటంటే బేసిక్ ప్లాన్ కాదు, క్లౌడ్ బేస్డ్ బిజినెస్ ప్లాన్. సో దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను ప్రెజెంట్ యూస్ చేసేది అయితే ప్లాన్ అయితే ఇది స్టెల్లర్ బిజినెస్ అని. దీంట్లో మనకి ఏమైతే అన్లిమిటెడ్ వెబ్సైట్స్ కానీ అదేవిధంగా మనకి క్లౌడ్ స్టోరేజ్ రావడం జరుగుతుంది. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే బిగినర్ లెవెల్లో ఉన్నాం కావాలని చెప్పేసి మనం బేసిక్ ప్లాన్స్ అవి తీసుకుంటారు. దాంట్లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఇలాగ బిజినెస్ ప్లాన్స్ అవి తీసుకోవడం వల్ల మనం ఎక్కువ వెబ్సైట్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఐనోడ్ లిమిట్స్ కానీ టెక్నికల్గా మనకి బ్యాకప్స్ కానీ సపోర్ట్ కానీ సో ప్రియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో ఇవి నేను ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ అనేది తీసుకొని మీ అందరికి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది నేను పర్సనల్గా యూస్ చేసేది కాదు. అయితే ఈ డెమో వెబ్సైట్ నేనైతే తీసుకున్నాను సందీప్ 360 టెక్ .tech. హోస్టింగర్లో ఉన్న ఈ డొమైన్ని నేమ్ చీప్లో ఉండే హోస్టింగ్కి ఏ విధంగా లింకప్ చేయాలనేది ఇప్పుడు మనం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. సో ముందుగా మనం ఏం చేయాలంటే మనం లాగిన్ క్రెడెన్షియల్ ఉపయోగించి రెండింటిలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే నేమ్ చీప్లో మనకి ఇప్పుడు హోస్టింగ్ ఉంది కాబట్టి మన హోస్టింగ్ యొక్క సి ప్యానల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో నేమ్ చీప్ యొక్క సి ప్యానల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నేను థీమ్ అనేది ఇలాగా బ్లాక్ కలర్ ఉండేలా సెట్ చేసుకున్నాను. మనం ఎలాంటి అలా సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ పర్టికులర్ అయితే ప్లాన్ తీసుకున్నానో దీనికి ఐనోడ్ లిమిట్ అనేది 6 lakhs వరకు ఉందన్నమాట. స్టోరేజ్ కానీ నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ కానీ ఇవన్నీ కూడా దీనికి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది వచ్చేసి బిజినెస్ విత్ క్లౌడ్ బేస్డ్ సర్వర్ కాబట్టి మనకి ఇక్కడ డిస్క్ యూసేజ్ కానీ బ్యాండ్ విత్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అడ్వాంటేజ్గా ఉంటాయి. సో దానికి సపరేట్గా ఒక ప్యానల్ కూడా వీళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు. సో ఇక్కడ మీరు చూసారుగా ఎక్స్క్లూజివ్ ఫర్ నేమ్ చీప్ కస్టమర్స్ అని చెప్పేసి ఈ విధంగా కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మనం ఎక్కువ కాస్ట్ని తీసుకోవడం వల్ల బట్ బిగినర్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు అనుకుంటే కనుక మనం బేసిక్ ప్లాన్స్ ఏవైతే నాకు తీసుకోవచ్చు. సో ముందుగా మనం ఏం చేయాలంటే డొమైన్ యాడ్ చేయాలి కాబట్టి సి ప్యానల్లో డొమైన్ సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డొమైన్ సెక్షన్ కనిపిస్తుంది కదా, ఈ డొమైన్ సెక్షన్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ అండ్ డొమైన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక కొత్త డొమైన్ యాడ్ చేయాలనుకుంటున్నాం, అది కూడా వేరే కంపెనీలో పర్చేస్ చేసిన డొమైన్ కాబట్టి ఈ విధంగా క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన డొమైన్ నేమ్ అనేది అడగడం జరుగుతుంది. సో హోస్టింగర్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మేనేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం డొమైన్ యొక్క టోటల్ సెట్టింగ్స్ సెక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం మిగతా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే డొమైన్ నేమ్ని కాపీ చేసుకుంటున్నాను, సందీప్ 360 టెక్. దీన్ని జస్ట్ కాపీ చేసుకొని మన షేడ్ హోస్టింగ్ ఎక్కడైతే సి ప్యానల్లో ఉన్నామో ఇక్కడ పేస్ట్ చేయండి, సింపుల్గా ఇంతే. సో పేస్ట్ చేసి మనం ట్యాబ్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక ఈ విధంగా ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి ఫిల్ అవుతాయి. తర్వాత యాడ్ డొమైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా మనకి ఎర్రర్ అనేది రావడం జరిగింది. లుక్స్ లైక్ సందీప్ 360 టెక్ .tech పాయింటెడ్ టు రిమోట్ నేమ్ సర్వర్స్, అంటే వేరే నేమ్ సర్వర్స్కి లింక్అప్ అయింది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే హోస్టింగ్ యూస్ చేస్తున్నాము దాని యొక్క నేమ్ సర్వర్స్కి లింక్ చేయాలి. దాన్ని సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మనకి నేమ్ సర్వర్స్ అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. DNS1 namecheaphosting.com, DNS2 namecheaphostingserver.com. వీటిని నేమ్ సర్వర్స్ అంటారు. అంటే మన డొమైన్ అదేవిధంగా హోస్టింగ్ అనేది లింక్అప్ అవ్వాలంటే వీటిని మనం డొమైన్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్గా వీటిని కాపీ చేసుకుంటాం. ఇక్కడ మన డొమైన్ సెక్షన్లో లెఫ్ట్లో మనకి DNS అనే ఒక ఆప్షన్ ఉంటుంది. DNS మీద సెలెక్ట్ చేసుకుంటాం. ఈ DNS మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది, యూజ్ మై ఓన్ నేమ్ సర్వర్స్. దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి కొన్ని నేమ్ సర్వర్స్ కనిపిస్తున్నాయి. DNS1 parking.com, DNS2 parking.com అని. సో మనం వీటిని రిమూవ్ చేయాలి. సో సింపుల్గా ఫస్ట్ వన్ రిమూవ్ చేసి పేస్ట్ చేయండి. అదేవిధంగా సెకండ్ వన్ రిమూవ్ చేసి పేస్ట్ చేయండి. సో దీంట్లో మనం ఏం చేయాలి, ఇక్కడ DNS1 ఉంది కదా, సెకండ్ దాంట్లో మనం DNS2 అని పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. సో నేమ్ చీప్లో మనకి ఏవైతే నేమ్ సర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేశారో ఈ నేమ్ సర్వర్స్ని మనం కాపీ చేసి సింపుల్గా హోస్టింగర్లో ఐ హ్యావ్ మై ఓన్ నేమ్ సర్వర్స్ అని అప్డేట్ చేయడం జరిగింది. మనకి నోటిఫికేషన్ కూడా వచ్చింది, సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ డొమైన్ నేమ్ సర్వర్స్. సో ఇప్పుడు మనం అగైన్ సేమ్ స్టెప్ అనేది కంటిన్యూ చేయాలి. దానికి సింపుల్గా ఏం లేదు, గో బ్యాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో ఆ డొమైన్ నేమ్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను, సందీప్ 360 టెక్ .tech. ఈ విధంగా చేసిన తర్వాత మనం ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ డొమైన్ ఆప్షన్ ఉంటుంది, యాడ్ డొమైన్ మీద క్లిక్ చేద్దాం. సో ఒకవేళ అయినా కానీ మీకు ఈ విధంగా ఎర్రర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ సేమ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం అనేది నేమ్ సర్వర్స్ అనేవి ఇంకా
మనం ఏదైతే హోస్టింగర్లో పర్చేస్ చేసామో అక్కడ అప్డేట్ కాలేదు. సో అంటే డిఎన్ఎస్ ప్రోపగేషన్ ఏదైతే ఉందో అవి ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి మనకి ఈ విధంగా ఎర్రర్ చూపిస్తుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. ఒక 1 అవర్ వెయిట్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను కూడా కొంచెం వెయిట్ చేస్తాను. వెయిట్ చేసి మళ్ళీ ప్రాసెస్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. cPanel లో మనం డొమైన్ సెక్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను డొమైన్ సెక్షన్కి వెళ్తున్నాను. దీంట్లో మనకి యాడ్ అండ్ డొమైన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో యాడ్ అండ్ డొమైన్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది. సో మనం ఎక్కడైతే డొమైన్ పర్చేస్ చేసామో ఆ పర్టికులర్ డొమైన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను పర్చేస్ చేసింది హోస్టింగర్లో కాబట్టి ఈ విధంగా డొమైన్ నేమ్ని ఎంటర్ చేస్తున్నాను, sandeep360tech.tech. సో ఈ విధంగా ఎంటర్ చేసి మీ ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో కీబోర్డ్లో ట్యాబ్ మీద క్లిక్ చేయండి. సో ట్యాబ్ బటన్ మీద క్లిక్ చేయని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యాడ్ డొమైన్ మీద క్లిక్ చేస్తే మన డొమైన్ అనేది వ్యాలిడేట్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా మనకి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది, ద యాడ్ ఆన్ డొమైన్ sandeep360tech.tech హ్యాస్ బీన్ క్రియేటెడ్. మనం ఇప్పుడు డొమైన్ సక్సెస్ఫుల్గా లింకప్ అనేది చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం SSL అనేది యాక్టివేట్ చేయాలి. సో పాజిటివ్ SSL అదేవిధంగా HTTPSకి రీడైరెక్ట్ చేయాలి కాబట్టి సో నేను అగైన్ మళ్ళీ cPanel హోమ్ పేజ్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేమ్ చీప్ వాళ్ళు SSL అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నేను నేమ్ చీప్ SSL మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు నేమ్ చీప్ SSLలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇన్స్టాల్ వియా నేమ్ చీప్ SSL అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఎవ్రీ cPanelకి ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. సో నేను ఇదే చెప్తున్నా, సేమ్ స్టెప్స్ ఉంటాయి అనుకోకండి. సో మీరు ఒకవేళ నేమ్ చీప్ కాకుండా వేరే హోస్టింగర్ కానీ బ్లూ హోస్ట్ కానీ ఇలా వేరే యూస్ చేస్తే కనుక వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎలా అయితే ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనం ఏదైతే డొమైన్ నేమ్ ఇప్పుడు యాడ్ చేసామో ఆ డొమైన్ నేమ్ అనేది sandeep360tech.tech అనేది ప్రోగ్రెస్లో ఉంది. అంటే SSL అనేది వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. సో వన్స్ అది ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం HTTPSలోకి రీడైరెక్ట్ చేసి మనం వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో అది కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో ఒకసారి నేను మళ్ళీ రీఫ్రెష్ చేశాను. సో చూసారు కదా sandeep360tech.tech అనేది యాక్టివ్లో ఉంది. అదే మనకి SSL కూడా ఆన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేయాలి కాబట్టి అగైన్ మళ్ళీ cPanel డాష్బోర్డ్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత దీంట్లో మనకి సాఫ్ట్వేర్ క్లాస్ యాప్ ఇన్స్టాల్ అనేసి ఈ విధంగా ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఇప్పుడు వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేయాలి కాబట్టి వర్డ్ప్రెస్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను. దీంట్లో మనం ఏదైతే డొమైన్ ఇప్పుడు వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి, HTTPS అవన్నీ కూడా. నేనేం చేస్తున్నా అంటే HTTPSతో పాటు www అనేది తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి పర్టికులర్ డొమైన్ నేమ్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ డొమైన్ నేమ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను sandeep360tech.techని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మీరు డొమైన్ నేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇండైరెక్ట్లో ఏమైనా ఆప్షన్ ఉంటే కనుక WP అని కానీ ఇలా ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయండి. ఇది ఎప్పుడు కూడా మనకి బ్లాంక్గా ఉండాలి. ఓకే, తర్వాత వచ్చేసి మనకి బ్లాగ్కి టైటిల్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టైటిల్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో నేను sandeep360tech అని ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా ట్యాగ్ లైన్ అనేది డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని తీసుకోవడం జరిగింది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కానీ ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి కాబట్టి వర్డ్ప్రెస్లో అడ్మిన్ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది తీసుకోవాలి. సో పాస్వర్డ్ తీసుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీ వెబ్సైట్ యొక్క యాక్సెస్ అనేది పాస్వర్డ్తో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ అదేవిధంగా కొన్ని న్యూమరిక్స్ ఉండేలాగా ఇక్కడ మీకు పాస్వర్డ్ స్ట్రెంత్ అనేది 100% వచ్చేలాగా మీరు ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవడం చాలా మంచిది. మీరు ఈ వెబ్సైట్కి ఒక మెయిల్ ఐడి కావాలి కాబట్టి సో మీరు ఏదైతే మెయిల్ ఐడి ఈ వెబ్సైట్కి డెడికేట్ చేశారో ఆ పర్టికులర్ మెయిల్ ఐడి జీమెయిల్ అయినా యాహూ మెయిల్ అయినా ఏదైనా సరే ఆ పర్టికులర్ మెయిల్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే ఈ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైక్ కామెంట్స్ వచ్చినా కానీ లేకపోతే ఏమన్నా మీరు ఒక ఈకామర్స్ వెబ్సైట్ అయితే కనుక ఆర్డర్స్ వచ్చినా ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు ఆ పర్టికులర్ మెయిల్కి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ అడ్మిన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో తర్వాత మనం చూసినట్టయితే వీళ్ళు సెలెక్ట్ ప్లగ్గిన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో నేను లిమిట్ లాగిన్ అటెంప్ట్ అదేవిధంగా క్లాసికేటర్ ప్లగ్గిన్స్ అని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. బట్ నాది డెమో వెబ్సైట్ కాబట్టి అవన్నీ అవసరం లేదు. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ అయితే కనుక వీటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో క్లాసికేటర్ అయితే మీకు ఉపయోగపడుతుంది ఆర్టికల్స్ అవన్నీ కూడా రైట్ చేసే టైంలో. తర్వాత మనకి ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ ఒకటి ఉంటుందండి. నేను యూస్ చేసేది బిజినెస్ హోస్టింగ్ కాబట్టి ఇక్కడ నాకు బ్యాకప్స్ ఎలా తీసుకోవాలి ఏంటి ఆ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బ్యాకప్ లొకేషన్ ఆప్షన్ ఉంది కదా, సో మనం బ్యాకప్ అనేది ఎక్కడ తీసుకోవాలి ఏంటి, అదేవిధంగా ఆటో బ్యాకప్స్. సో ఆటో బ్యాకప్స్ అయినా మనం వీక్లీ తీసుకోవాలా డైలీ తీసుకోవాలని ఆప్షన్ ఉంటుంది. సో వీక్లీ మనకి సరిపోతుంది కాబట్టి వన్స్ ఏ వీక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్యాకప్ రొటేషన్ మంత్లో 4 వీక్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం 4 అనేది డిఫాల్ట్గా ఇస్తున్నారు, లేదా మనం 10 అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే
10 బ్యాకప్స్ జనరేట్ అయిన తర్వాత ఓల్డ్ బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి మళ్ళీ న్యూ బ్యాకప్ అనేది రీస్టోర్ అవుతుంటుంది. సో ఇది మనకి 3 అయినా సరిపోతుంది, అందుకే ఎవ్రీ వీక్ బ్యాకప్ అనేది ఉంటుంది కాబట్టి. తర్వాత మీకు ఇక్కడ కొన్ని డెమో థీమ్స్ అనేవి చూపిస్తుంటారు. ఏదో ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెలెక్ట్ థీమ్ మీద క్లిక్ చేయండి. లాస్ట్లో అగైన్ మళ్ళీ మీ మెయిల్ ఐడి అడుగుతారు. మీ వెబ్సైట్కి ఏదైతే మెయిల్ ఐడి ఇవ్వాలనుకున్నారో ఆ పర్టికులర్ మెయిల్ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. సో నేను నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఫైనల్గా మనకి ఇక్కడ ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఒకసారి మీ మెయిల్ ఐడి అదేవిధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా, వెబ్సైట్ నేమ్లో ఏమైనా డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని లాస్ట్లో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఈ విధంగా చెకింగ్ ద సబ్మిటెడ్ డేటా అని చెప్పి టోటల్గా డేటా అంతా వాళ్ళు చెక్ చేసి మనకి వర్డ్ప్రెస్ అప్లికేషన్ అనేది హోస్టింగ్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా, సక్సెస్ఫుల్గా మనం వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేసాము. కంగ్రాచులేషన్స్, ద సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ మనకి వెబ్సైట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే న్యూ ట్యాబ్లో మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్గా మనం వర్డ్ప్రెస్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను. సో మీరు కూడా ఇదే విధంగా ఏదైతే డొమైన్ని పర్చేస్ చేశారో హోస్టింగర్లో దాన్ని వర్డ్ప్రెస్తో లింకప్ చేయాలి అంటే కనుక cPanelలో ఏ విధంగా చేయాలి ఏంటది క్లియర్గా అన్ని స్టెప్ తెలుసుకున్నారనుకుంటున్నాను. ఒకవేళ మీరు దీంట్లో లాగిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరైతే డొమైన్ తీసుకున్నారో ఆ డొమైన్ పక్కన మీరు ఈ విధంగా స్లాష్ అని ఇచ్చి WP అడ్మిన్ అని ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు WP అడ్మిన్ అంటే వర్డ్ప్రెస్ అడ్మిన్, వర్డ్ప్రెస్ వల్ల లాగిన్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇందాక మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో వాటిని ఉపయోగించి ఇక్కడ మనం లాగిన్ అవుతాం. సో ఒకసారి నేను నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో చూసారు కదా, నేను సక్సెస్ఫుల్గా నా కొత్త డెమో వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.